తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. షారుఖ్ సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తాడో లేదో తెలియదు గానీ సల్మాన్ మాత్రం అలా లేడు. టాలీవుడ్ డైరెక్టర్ తో ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న కండల వీరుడు ఎందుకనో అరవ ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి కమిట్ అయిపోయాడు. సికిందర్ పేరుతో వస్తున్న సల్మాన్ కి మురుగదాస్ ఎలాంటి బ్రేక్ ఇస్తాడంటారు? బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం సౌత్ స్టఫ్ కు అలవాటు పడిపోయాడు. తమ హిందీ దర్శకులతో ఏం చేసినా ఇన్స్టంట్ హిట్ వస్తుంది తప్ప చేంజ్ ఓవర్ ఫ్లేవర్ రావట్లేదని గుర్తించాడు. అందుకనే మురుగదాస్తో సినిమాకు ఒప్పుకున్నాడు. డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ కు జవాన్ ఇచ్చినట్లు మురుగదాస్ సల్మాన్ కు సికిందర్ ను ఆ రేంజ్ లో ఇస్తాడా? అమీర్ ఖాన్ కు గజనీ లాంటి హిట్ ఇచ్చిన మురుగదాస్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఎవరికి ఇవ్వలేకపోయాడు. తాజాగా సల్మాన్ తో సికిందర్ అనే ఫిలిం ను అనౌన్స్ చేశాడు. అది కూడా వచ్చే ఏడాది ఈద్ కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సల్మాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్వాలా నిర్మాణం వహిస్తున్నాడు. ప్రతి ఈద్ కు సల్మాన్ ఒక సినిమాతో వస్తాడు. అయితే ఈసారి అలా రాలేకపోయాడు. బట్ వచ్చే ఏడాది మాత్రం సాలిడ్ గానే వస్తానని చెబుతున్నాడు. సికందర్ టైటిల్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సల్మాన్ ఖాన్ దానికి ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ ను జత చేశాడు. ఈ ఈద్ కు బడేమియా చోటేమియా మైదాన్ ను చూడండి, వచ్చే ఈద్ కు సికందర్ ను వచ్చి కలవండి అంటూ ట్వీట్ చేశాడు సల్మాన్. నిజానికి మురుగదాస్ చేసే సినిమాలు యూనిక్ కంటెంట్ తో క్రియేటివ్ గా ఉంటాయి. సోషల్ మెసేజ్ అందిస్తుంటాడు. ఆయన నుంచి సినిమా రిలీజ్ అయి 4 ఏళ్లవుతోంది. దర్బార్ తర్వాత నిర్మాతగా 2 సినిమాలు చేశారు తప్ప దర్శకుడిగా మాత్రం ఎలాంటి చిత్రం చేయలేదు. తాజాగా సల్మాన్ తో సికందర్ కన్ఫర్మ్ అవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కి సౌత్ ఫోబియా పట్టుకుందా? హిందీ చిత్రాలతో రాని మజా తమిళ బొమ్మలతో వస్తుంది అనుకుంటున్నాడా? రజనీ లోకేష్ ప్రాజెక్ట్ లో బాద్షా ఫుల్ లెంత్ నెగటివ్ రోల్ చేస్తారంటారా? షారుఖ్ ఖాన్ కు తమిళ పరిశ్రమతో విడదీయరాని బంధం ఉంది. హేరాంలో కేవలం కమల్ మీద అభిమానంతో చేశాడు. ఆ తర్వాత అతనికి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన ఓం శాంతి ఓంలో తమిళ హీరో వేషమే వేశాడు. ఇక రజనీని ఒప్పించి మరీ తన రావణ్ సినిమాలో చిట్టిది రోబోగా కనిపించేలా చేశాడు. చెన్నై ఎక్స్ప్రెస్ పేరును సినిమాకు పెట్టి రజనీ మీద తనకున్న అభిమానాన్ని లుంగీ డాన్స్ లో చూపించాడు. అప్పటి నుంచి షారుఖ్ ఫ్యూచర్ లో కోలీవుడ్ ఎంట్రీపై రకరకాల కథనాలు వచ్చాయి. తాజాగా తలైవర్ 171 సినిమాలో షారుఖ్ నటిస్తున్నాడు అనే వార్తలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇక్కడ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కావడం ఆ రూమర్స్ కు బలం చేకూరింది. అటు బాద్షా సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. సౌత్ మార్కెట్ లో వాటా కోసం తన స్థాయిని తగ్గించుకుని మరీ నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ఒకవేళ నటించకపోతే ఆ రోల్ షారుఖ్ చేస్తాడని కొన్ని రోజులుగా తమిళ పరిశ్రమలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి లోకేష్ నెరేట్ చేసే కథ నచ్చితే తప్ప షారుఖ్ చేసే పరిస్థితులు లేవు. రజనీకాంత్ లోకేష్ కాంబినేషనల్ ప్రాజెక్ట్ హాలీవుడ్ ఫిల్మ్ ఫర్స్ కథాంశం ఆధారంగా తెరకెక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో ఒకే ఒక రాత్రి ఎవరు ఎలాంటి నేరాలైనా చేయొచ్చు, అందుకు చట్టం ఏమీ చెయ్యదు అనే జీవో జారీ అవుతుంది. ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది అనే కథతో ఈ సినిమాను లోకేష్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే మన యాక్ట్స్ లోని లోపాలకు తగ్గట్లుగా స్టోరీని బిల్డ్ చేసుకుని దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ లోకి ఇచ్చిన రోల్ చిన్నదైనా షారుఖ్ వచ్చి చేస్తాడా లేదా అన్నది చూడాలి.